ఎస్ఎస్ టీవీ. హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా ఇది ఫ్యామిలీ వీక్ అంటే ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరు. బిగ్ బాస్ చూడని వాళ్ళైనా సరే ఫ్యామిలీ వీక్ని చూడడానికి ఎంతో ఇష్టాన్ని చూపుతారు. అయితే బిగ్ బాస్ ఒక్కరోజే అందరి కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీస్ని ఇంట్లోకి అలో చేయరు. ఈసారి ముగ్గురు తరపున ఫ్యామిలీస్ని ఇంట్లోకి అలో చేయడం జరిగింది. అయితే తనుజ యొక్క సిస్టర్ పెళ్లి త్వరలో ఉండడంతో ఫస్ట్ తనుజ వాళ్ళ సిస్టర్ని హౌస్లోకి ఎంట్రీ చేయడం జరిగింది. తనుజ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాపని కూడా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. సో తనుజ సిస్టర్ని చాలా మిస్ అవుతుంది. అప్పుడు కళ్యాణ్ త్యాగం చేస్తానని గేమ్ నా వల్ల పోగొట్టుకోవద్దని చెప్పి తన సిస్టర్ ఇచ్చిన లెటర్ని కూడా కాదనుకుంది తనుజ. అయితే ఈసారి తనుజ సిస్టర్ని అనుజని హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్. అయితే ముందు తన సిస్టర్ ఉంటుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పిన రూమ్‌లోకి వెళ్లి చూడగా ఒక చిన్న పాప ఉంది. సో, తనని ఎత్తుకొని ఇది నా కూతురు అని చెప్పేసి అందరికీ పరిచయం చేసి ఆ బిడ్డతో ఆడుకుంటూ ఉండగా అనుజని ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్. అయితే అనుజ 2 రోజుల్లో పెళ్లి ఉంది. అమ్మ కూడా పనులతో బిజీగా ఉంది. అంతేకాదు నువ్వు లేవన్న బాధ మాకుంది. అయితే నువ్వు ఇక్కడ మాత్రం మా కోసం ఏడవకు. మేము హ్యాపీగా పెళ్లి చేసుకుంటాము అని చెప్పేసి అనేసరికి తనుజ చాలా ఫీల్ అయింది. అండ్ ఈ విషయం అందరిని కూడా చాలా బాధపెట్టింది. అంతేకాదు ఈ విషయంలో ఎందుకు బాధ కలిగిందంటే దాన్ని ఆనంద బాష్పాలని చెప్పేసి అనొచ్చు. చెల్లి పెళ్ళికి తను లేకుండా పోయిందని తనుజ ఎంతో ఫీల్ అవుతుంది. చెల్లిని కూర్చోబెట్టి పెళ్లి కూతుర్ని చేసి తనకి పసుపు కుంకుమలు పెట్టి తను ఆ విధంగా పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే ఇంట్లో చూసే వాళ్ళ కళ్ళు కూడా చెమర్చాయి. అండ్ చూసే మనకి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అయితే తనుజ సిస్టర్ వచ్చి వెళ్ళిన తర్వాత డెమాన్ పవన్ వాళ్ళ మదర్ కూడా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే రీతు విషయంలో ఆమె డెమాన్‌కి హింట్ ఇచ్చే ఉంటారు. అంతేకాదు డెమాన్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొన్ని రోజులుగా రీతుతో అంతర్మథనాన్ని పడుతున్నాడనే చెప్పాలి. హౌస్‌లో కూడా తన హవా కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. యాక్చువల్‌గా డెమాన్ పవన్ మంచి ప్లేయర్. అయితే తనుజ కళ్యాణ్ ఇష్యూస్ వల్ల కళ్యాణ్ ఈ మధ్య బాగా హైలైట్ అయ్యాడు. రీతుతో ఉన్న నెగటివిటీ వల్ల పవన్ కొంచెం తగ్గుతూ వచ్చాడు. అయితే పవన్ మదర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత పవన్ కూడా చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయ్యాడు. తన మదర్‌ని పట్టుకొని ఏడ్చాడు. ఈరోజు హౌస్‌మేట్స్ అందరూ వస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నట్టు చూసే వ్యూవర్స్ కూడా ఫీల్ అవ్వటం జరిగింది. ఆ తర్వాత సుమన్ శెట్టి వాళ్ళ వైఫ్ రావటం జరిగింది. తనకెంతో ఇష్టమైన ఫుడ్‌ని తీసుకొచ్చి తనకి తినిపిస్తున్నప్పుడు తను కూడా తనకి తినిపించాడు. తన వైఫ్ రాగానే తనని గట్టిగా పట్టుకొని ఏడ్చాడు. దీంతో వాళ్ళ వైఫ్ కూడా ఏడ్చింది. చూసే వాళ్ళకి కూడా ఏడుపొచ్చింది. సో, ఆ తర్వాత రోజు భరణి అలాగే రీతు అండ్ సంజన పేరెంట్స్‌ని చివరి రోజు అంటే మూడో రోజు తీసుకురాబోతున్నారు. మధ్యలో మిగతా కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ రాబోతున్నారు. ఎందుకంటే సంజనకి ఎమోషనల్ బాండ్ ఉంది కాబట్టి సో, సంజనకి ఆల్రెడీ ఫ్యామిలీ వీక్ లేదన్నారు. కానీ సంజనకి ఫ్యామిలీ వీక్ తప్పకుండా ఉంటుంది. సంజన వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు కూడా హౌస్‌లోకి రాబోతున్నారు. మంగళవారం అయితే తనుజ సిస్టర్, సుమన్ శెట్టి వైఫ్ అండ్ డెమాన్ పవన్ మదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారు. ఆ తర్వాత అంటే బుధవారం భరణి వాళ్ళ మదర్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. అంతేకాదు ఇమాన్యుయల్ మదర్ కూడా హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంకా హౌస్‌మేట్స్‌లో గనక మనం చూసుకున్నట్లయితే దివ్య మదర్ కూడా ఆ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చివరిగా సంజన మదర్ అండ్ మిగతా కంటెస్టెంట్స్‌ల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి రాబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ 3 రోజుల్లో ఫ్యామిలీ వీక్ చాలా ఎమోషనల్‌గా, ఇంట్రెస్టింగ్‌గా సాగనుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నారనేది మీ కామెంట్ రూపంలో తెలియచేయండి.